ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలు అయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఆయనకి ఇప్పటివరకు ఏ పదవి తెలియదు. ఆయన పదవిలోకి ఎక్కారు, పని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన పని బాగానే చేస్తున్నారుగా. ఆయన ఎక్కడ ఏ రోడ్లు లేవంటే, ఎక్కడ ఏ నీళ్లు లేవంటే, ఎక్కడ ఏ స్కూళ్ళు లేవంటే, ఎక్కడ ఏ హాస్పిటల్స్కి అవకాశాలు లేవంటే అవన్నీ పెట్టించి బాగానే చేస్తున్నారుగా. పవన్ కళ్యాణ్ గారు షిప్లు చేసి పట్టుకున్నారు. ఇవన్నీ ఆయన పరిపాలన వరకు అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. మరి ఆయన సరిగ్గా చేస్తలేదు, పట్టించుకోవట్లేదు. ఆయన కొన్ని రోజులు వస్తున్నారు, కొన్ని రోజులు కనిపించకుండా పోతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? చేస్తారు వాళ్ళకి ఇంక వేరే పని ఏం లేదు. వాళ్ళకి పదవిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడమే, పదవి పోయిన తర్వాత వాళ్ళకి దుమ్మెత్తిపోయడమే. ఇంతకు మించి వాళ్ళకి ఇంకా వేరే పనులు, వేరే కథలు, కార్యక్రమాలు ఏమీ ఉండవు. కనుక వాళ్ళకి ఇక వేరే వాళ్ళ మీద దుమ్మెత్తి పోసే పని తప్పితే ఇంకేమీ ఉండదు. వీళ్ళు ఏంటంటే కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి సనాతన ధర్మం కోసం కృషి చేసి ఆయన ఎంతో కష్టపడి ఇది చేస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తిపోయకపోతే ఎవరి మీద దుమ్మెత్తిపోస్తారా? రోజా మీద దుమ్మెత్తిపోస్తారా? లేకపోతే విడుదల రజనీ మీద దుమ్మెత్తిపోస్తారా? లేకపోతే బొత్స సత్యనారాయణ మీద దుమ్మెత్తిపోస్తారా? లేకపోతే అమ్మటి రాంబాబు మీద దుమ్మెత్తిపోస్తారా? వాళ్ళ పార్టీలో నాయకుల మీద వాళ్ళు ఎవరు దుమ్మెత్తి పోసుకోరు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు అధికారం కోల్పోయారు, దాని మీద అలాగే దుమ్మెత్తి పోస్తారు. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఒక డైలాగ్ వేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అవును, ఆయన కార్పొరేటర్కి ఎక్కువే, ఎమ్మెల్యేకి తక్కువే, నిజమే. అందుకనే ఫ్యాను ఇంట్లోనే ఉంది, సైకిల్ బయట తిరుగుతుంది, ఇలా షింక్లోనే ఉంది. షింక్లో ఉన్న గ్లాసు ఏ రకమైనటువంటి మురికి మలినాన్ని కడిగేస్తుందో తెలుస్తుంది నీళ్లు తీసుకొచ్చి. సైకిల్ వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో తెలుస్తుంది. కానీ ఫ్యాన్ ఎక్కడుంది? ఫ్యాన్ ఇంట్లోనే ఉంది. మరి ఇటువంటి ఫ్యాన్ ఉన్నటువంటి వ్యక్తి మరి వీళ్ళని హెచ్చించకపోతే ఏమంటారయ్యా? ఆయన తక్కువ, ఇప్పుడు ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ ఆయనకు లేని రాజకీయం తెలుసు అని చెప్పేసి మరి ఆ రోజున ప్రజలు ఆయనకి ఒక్క అవకాశం ఇమ్మని ప్రాధేయపడినందుకు, ఒక్క అవకాశం ఇమ్మని బ్రతిమలాడినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారో, ఒక ముఖ్యమంత్రిగా అధికారాన్ని అంటగట్టారో తెలియదు. కానీ ఆయనకు అసలు రాజకీయం తెలిసి చేశారా? లేకపోతే ముఖ్యమంత్రి అంటే అసలు ఎలా ఉండాలనేది తెలిసి చేశారా? ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, వార్డు కౌన్సిలర్గా ఉన్నా ప్రజాయాత్ర చేయి, నువ్వు ప్రజల్లోకి తిరుగు. అప్పుడు ఓదార్పు యాత్ర చేయలేదా? లేకపోతే అప్పుడు తర్వాత ఇంకొక యాత్ర ఏదో చేయలేదా? అలాగే ఇప్పుడు ప్రజాయాత్ర చేయయ్యా. ప్రజల కష్టాలు తెలుస్తాయి. ఏసీ కార్లలో కూర్చొని, ఏసీ రూమ్లలో కూర్చొని పదవికి నీకు ప్రజలు పట్టం కట్టిన తర్వాత నువ్వు ఏసీ గదులలో తిరగొద్దు. బయటకు వచ్చి ఎండనగా, వాననగా, నీరనగా, నిప్పనగా తిరిగి ప్రజల కష్టాలు కనుక్కొని ప్రజల కోసం పాటుపడేవాడే ప్రజల నాయకుడు, ప్రజల దేవుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి కూడా నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటాను, ప్రజల్లోనే మమేకమవుతానని చెప్పారు. మరి ఇప్పుడు వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళిందే లేదు. మరి దాని గురించి ఏమంటారు మీరు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావు? అదే మాట నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? ముఖ్యమంత్రి పదవి రానంతకాలం ఏం చేసావు? ఓదార్పు యాత్ర అంటూ తిరిగావు, పాదయాత్ర అంటూ తిరిగావు. ఈ యాత్రలన్నీ చేసిన నీకు ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవి ప్రజలు పట్టం కట్టేటప్పటికి ఏం కనపడలేదా? మరి అప్పుడు ఎందుకని చేయలేకపోయావు? అదే పాదయాత్ర, అదే ఓదార్పు యాత్ర ఎందుకని చేయలేకపోయావు? నువ్వు పదవికి ముందర ఎలా ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేసావు, పదవి తర్వాత కూడా నువ్వు ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేయాలి. చేస్తేనే నీకు ప్రజల బాధలు తెలుస్తాయి, ప్రజల కష్టాలు తెలుస్తాయి, ప్రజలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది. అంతేగాని అమ్మ ఒడి వేస్తాను, నాన్న బుడ్డి కొడతాను అని చెప్పి ప్రతి నిత్యావసర వస్తువులకి రేట్లు పెంచేసేసి సెక్రటేరియట్ని 370 కోట్లకు తాకట్టు పెట్టడం కాదు రాజకీయం అంటే. ప్రజాసేవ అంటే, ప్రజాయాత్ర అంటే, ప్రజలకు సేవ చేయడం అంటే. కొత్తగా సెక్రటేరియట్ అయితే నువ్వు తీసుకుపోయి ఏం చేసావు? 370 కోట్లకి తాకట్టు పెడతావా? ఏం చేసావు? డబ్బులు ప్రజలకు పెడతావా? ప్రజలకు పెట్టానని చెబుతావా? ప్రజలకే పెట్టావో నీ అకౌంట్లోనే వేసుకున్నావో ఎవరికి తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగట్లేదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరి గత 5 ఏళ్ళు అభివృద్ధి జరిగిందనుకుంటున్నారా? అభివృద్ధి చేయకపోబట్టే కదా అసలు అభివృద్ధిని ఈయన ఆపేసి 3 రాజధానులను ప్రకటన చేసి జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తి రైతులని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రైతులని ఎటువంటి క్షోభ పెట్టాడో ప్రతి ఒక్క ప్రజలు చూశారు. చూసే ఒక్క 4 ఏళ్ళు ఒక్క అవకాశం ఇవ్వమన్నాడు కదా, అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు నువ్వేం చేసావు? ప్రజల నెత్తి మీదకెత్తి తాండవం ఆడావు. ప్రజలు నీకు పట్టం కడితే నువ్వు వాళ్ళ నెత్తి మీదకెక్కి తాండవం ఆడావు. నీ కాళ్ళు ఎరగొట్టి పక్కన కూర్చోబెట్టారు.
ప్రజలే సరైన సమాధానం చెప్పారు. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకుడు ఎవరో, ఎవరికి ఓట్లేసి గెలిపించుకుంటే అక్కడ అభివృద్ధి చేస్తారో, ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారో, ఏం చేస్తారనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయం బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం బాగుందా చెప్పండి. 8 నెలల 9 నెలల క్రితం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి రాజకీయమే బాగుంది. ఎందుకంటే ఆయన వాననక ఎండనక కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఒక మన్యం ప్రజలకు వెళ్ళి రోడ్లు వేపించి, స్కూళ్ళు కట్టించి, హాస్పిటల్ కట్టించి ఇవన్నీ చేశారు. ఈయన కూడా ఏవో చేశాడంట. అవి చేసి బయటకి ఇక్కడికి రాలేదు. చేసి ఉండొచ్చు, చేయలేదు, చేయడం తెలియదని నేను కూడా అనట్లేదు. కానీ అవి ఇరుగు పొరుగమ్మ గుసగుసలాడుకోవడం కాదు, ప్రజలకి కనపడాలి. ప్రజలకి కనపడిన నాడే నీకు మళ్ళీ ఇంకోసారి పట్టం కడతారు. అది కనపడలేదు ప్రజలకి, అది ప్రజలకి కనపడలేదు. పింఛన్లు ఇచ్చావు, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటే వెళ్ళి పింఛన్లు ఇచ్చావు. ఆ పింఛన్లు ఒకటి ఇదైపోయినాయి, అమ్మఒడి ఒకటి వేసావు, అదొకటి ఇదైపోయింది. వీటిని వేయటం వలన నువ్వు ఎంత రాబడి పొందావు? నిత్యావసర వస్తువులు పెంచేసావు, మెయిన్ పేదవాడు బ్రతకడానికి లేకుండా చేసావు. కరెంటు బిల్లులు పెంచేసేసావు. కరెంటు బిల్లులు అంతంత కరెంటు బిల్లులు పెరుగుతాయా? ఏ ఫ్యాన్ వేసుకుంటే 400 500 వస్తుందా? 2000 3000 వస్తాయి టీవీ పెట్టుకుంటే. ఏంటి ఏమన్నా డ్యాన్కుమార్లో చెట్లు వేసుకొని బ్రతుకుతున్నారు అనుకున్నారా? డబ్బులు చెట్లు లేకపోతే కష్టపడి ఇది అవుతున్నారు అనుకుంటారా? ఎవరు అడిగారు నేను అమ్మఒడి వేయమని? ఎవరు అడిగారు నీ రేట్లు పెంచమని? ఎవరు చెప్పారు నీకు నువ్వు రాజకీయ నాయకుడిగా కావాలని? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నవరత్నాలు అని చెప్పి అన్ని పథకాలు కూడా 99% అమలు చేసామని చెప్తున్నారు. అసలు సంక్షేమ పథకాలు అన్ని అమలైనవి అనుకుంటున్నారా? దానివల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారా? అందుకనే ప్రజలు నవరత్నాలలో ఒక్కొక్క రత్నాన్ని నేలగూల్చారు. నవరత్నాలని పెట్టాడు కదా, ఆ నవరత్నాలు అనేది ఉంగరంలో వేసుకొని చేతికి పెట్టుకుంటానికి బాగుంటాయి. కానీ నేను నవరత్నాలని ప్రకటించినందు మాత్రాన ఆ నవరత్నాలు మనోడు బాగా చెప్పాడు. ఆ నవరత్నాలని చెప్పినందుకు మనోడికి మంచి సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక్కొక్క రత్నాన్ని అసలు రూపురేఖలు లేకుండా చేశారన్నమాట. ఆ కలర్ ఏంటో, ఆ రత్నం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఇతను పరిపాలించిన పరిపాలనకి వాళ్ళు సరైన సమాధానం చెప్పారు. చాలదా ఇది? ఫైనల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన మాట్లాడే మాటలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? రెచ్చగొట్టినట్టు అనిపిస్తాయి. ఎదుటి వ్యక్తులని నువ్వు రారా ఇంక నన్ను కొట్టవేందిరా అన్నట్టు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే రెచ్చగొట్టారు, నారా లోకేష్ గారిని అట్లాగే రెచ్చగొట్టారు. ఏ ఆభం శుభం తెలియనటువంటి చంద్రబాబు నాయుడు గారు భార్యని అవమానించారు. ఏ పాపం పుణ్యం తెలియనటువంటి లోకేష్ గారు భార్యను అవమానించారు. ఇక మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అనుకుంటా మాట్లాడారు. 3 పెళ్ళిళ్ళు ఆయన ఒకళ్ళ విడాకులు ఇచ్చి చేసుకున్నాడు, కానీ రోజుకు ఒకదాంతో తిరగల. ఆయనకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు, విడిపోయారు, డైవర్స్ తీసుకున్నారు, వేరే పెళ్లి చేసుకున్నాడు. అంతేగాని ముసుగులో గుద్దులాట్లాక చీకట్లో ప్రపంచాన్ని నడిపి రోజుకు ఒక దాంతో తిరగలేదుగా. వాళ్ళేమి రోజుకు ఒక దాంతో తిరిగి ఒకప్పుడు టెన్నిస్ గర్ల్ని కావాలని కోరుకోలేదుగా. నువ్వు నాకు కావాలంటే అది ఎక్కడ పోయి కంప్లైంట్ చేసిందో ప్రజలు మొత్తానికి తెలుసు. ఒకప్పుడు టెన్నిస్ గర్ల్ 15 ఏళ్ళు కరెక్ట్గా వచ్చేసేసి 15 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక టెన్నిస్ గర్ల్ని కావాలి అంటే అది పోయి ఎక్కడ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ నడ్డిరిగిందో కూడా ప్రజలకు మొత్తానికి తెలుసు. ఇట్లా చేయలేదే పవన్ కళ్యాణ్. నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళకి నచ్చలేదు అవతల పార్టీ వాళ్ళకి, అవతల లేడీస్కి. విడిపోయారు, ఆయన చూసుకున్నారు. ఆయనకి కూడా ఒక తోడు కావాలి కదా. ఇంటికి పోతే నేనున్నాను అని పలకరించడానికి ఒక తోడు కావాలి కదా. అది అమ్మ ఆ తోడు అవ్వలేదు, అన్న చెల్లెళ్ళు ఆ తోడు అవ్వలేరు, అక్కదమ్ముళ్ళు ఆ తోడు అవ్వలేరు. అతనికంటూ సొంతంగా ఒక మనిషి కావాలి. ఆ స్థానం భార్యకే ఉంటుంది కనుక ఆయన ఎవరినో చేసుకుంటారు. వీళ్ళకి మళ్ళీ రోజుకు ఒక దాంతో పూటకు ఒక దాంతో తిరగలేదు. తిరిగిన వాళ్ళు బాగానే ఉంటారు.